హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ సిట్ కేర్. మరి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో కనుక హోంవర్క్ రాయడం అంటే రైటింగ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటే ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి స్కూల్స్లో ఎప్పుడు చూసినా సరే రిటర్న్ వర్క్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. కానీ పిల్లలకు రిటర్న్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు నేను చాలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పిల్లలకి ఈ రిటర్న్ హోంవర్క్ అంటే రాయడం అనేది అలవాటు లేకపోవడం వల్ల రేపు పబ్లిక్లో జరిగే కామన్ ఎగ్జామినేషన్స్లో 3 అవర్స్ పాటుగా వాళ్ళు కూర్చోలేకపోవడం, అలాగనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ పేషెన్స్ ఉండకపోవడము చాలా కేసులు చూస్తూనే ఉన్నాం. అంటే ఒక మంచి హ్యాండ్ రైటింగ్ లేదా రాసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి స్టూడెంట్ ఎప్పుడు కూడా సక్సెస్ వేలో 100% ఉంటాడు. అంటే మంచి హ్యాండ్ రైటింగ్ స్టూడెంట్కి మంచి కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, వాళ్ళలో ఒక భావాన్ని కలుగజేస్తుంది. అంటే చిన్నప్పుడు 1 to 5 క్లాసెస్లో తల్లిదండ్రులు కనుక హ్యాండ్ రైటింగ్ మీద బాగా ఫోకస్ చేయగలిగితే ఫ్యూచర్లో చాలా చక్కగా వాళ్ళు అలవడతారు. ఒకవేళ ప్రైమరీ క్లాసెస్లో మీరు ప్రాక్టీస్ చేయకుండా హయ్యర్ క్లాసెస్లో హ్యాండ్ రైటింగ్ డెవలప్ కావాలి అనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే అది చిన్నప్పుడు మీరు మోల్డ్ చేయాలి. వన్స్ మనకు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అనేది అంటే ఒక మోడ్ ఆఫ్ స్టైల్కి స్టార్ట్ అయిన తర్వాత అది మార్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. అంటే హార్డ్ వర్క్ చేస్తే తప్ప మారుతుంది, బట్ ఫ్యూ కేసెస్లో. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ చదువుకునేటప్పుడు డిస్ట్రాక్షన్ చాలా ఉంటుంది. పిల్లలు బుక్ ముందు పెట్టుకుంటుంటారు, వాళ్ళ మైండ్ ఎక్కడ ఆలోచిస్తుందో తెలియదు, ఏం కళ్ళగట్టుంటారో అర్థం కాదు, మనకు తెలియదు. అదే రాసేటప్పుడు డిస్ట్రాక్షన్కి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. ఎందుకంటే రాసేటప్పుడు ఖచ్చితంగా ఏదో చూసైనా రాయాలి, చదివైనా రాయాలి. కాబట్టి 100% పక్కన ఆలోచించడానికి మ్యాక్సిమం 30% ఛాన్సెస్ ఉండవు. 70% చక్కగా రాస్తారు. చదువుకునేటప్పుడు డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలు ఇంట్లో చేసే వర్క్లో అంటే హోంవర్క్ కానీ ఇంకేదైనా వేరే వర్క్ కానీ ఒక 50% రేషియోలో రిటర్న్ వర్క్ కూడా ఉండేటట్టుగా తల్లిదండ్రులందరూ చూసుకోవడంలో తప్పేమీ లేదు. మీరు స్కూల్స్ని వాళ్ళని నిందించాల్సిన అవసరమూ లేదు. రిటర్న్ వర్క్ అనేది చాలా 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 అవసరం పిల్లలకి ఫ్యూచర్లో. మీరు రేపు యూపీఎస్సీ అంటే సివిల్స్ ఎగ్జామ్స్కి పోయినా కానీ పెద్ద పెద్ద ఎస్ఎల్ రాయలు కూర్చొని అక్కడ 2 hours 3 hours అలాగా. సో రైటింగ్ ప్రాక్టీస్ ఆల్వేస్ మేక్స్ యువర్ చిల్డ్రన్ వెరీ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్, బికాస్ వీ హ్యావ్ సీన్ ఇన్ మెనీ స్కూల్స్ ఆ రైటింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. సో రైటింగ్లో డిస్ట్రాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, వెరాజ్ రీడింగ్లో డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దృష్టి మళ్లింపు చాలా ఎక్కువగా ఉంటుంది. సో 1 hour బుక్స్ ముందు కూర్చున్న పిల్లవాళ్ళు వాళ్ళు ఏం చదవరనేది మీరు కనుక లాస్ట్ అసెస్ చేయకపోతే ఇబ్బంది పడతారు. అదే రిటర్న్ వర్క్లో మీరు ఒక 10 పేజీలు రాసినా కానీ అతను చూస్తే మనం ఈ టైంలో ఒక 10 పేజ్ అట్లీస్ట్ రాశాడు అంటే. చాలామంది పిల్లలు మన కల్చర్లో కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటాం దాన్ని మనం. అంటే రాయడం ద్వారా నేర్చుకోవడం. అంటే మనకుండే ఇండియన్ కల్చర్లో చాలామంది ఒక 60 to 70% చిల్డ్రన్ లెసన్ అయిపోయిన తర్వాత చేత్తో రాస్తేనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడం అనుకోవడం సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ సిట్ కేర్. ప్లీజ్